నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పర్యటించారు. స్థానిక కేతకి సమేత భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు బాగా పండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మురళీధర్ యాదవ్, రఘువీరారెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, బుచ్చేష్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, సంగసాని సురేష్, గుండం శంకర్, పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, ఆలయ ధర్మకర్త మాచి నూరి మల్లేష్ యాదవ్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కొద్దిసేపటి క్రితం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సిరిసిల్ల ఎమ్మెల్యే చేసినటువంటి పిటిషన్ని కొట్టేయడం జరిగింది. ఇప్పుడు సిరిసిల్ల ఎమ్మెల్యే గారు ఏం చేయాలంటే చేసిన తప్పును అంగీకరించి వెంటనే పోయి ఏసీబీ అధికారుల ముందు లొంగిపోవాలి. ఎందుకంటే 10 సంవత్సరాలు తెలంగాణ పోలీసులు చాలా మంచోళ్ళని గొప్పోళ్ళని, దేశంలో తెలంగాణ పోలీసులు నిజాయితీగా పనిచేస్తున్నారని, తెలంగాణ పోలీసులు ప్రపంచానికి ఆదర్శమని, అందుకనే మేము 1200 కోట్లు పెట్టి కమాండ్ కంట్రోల్ కట్టిస్తున్నామని చెప్పి నిన్నటిదాకా పొగుడుతీసారు. నిన్నటిదాకా మంచోళ్ళైన పోలీసులు ఇలా నీకు నోటీస్ ఇవ్వగానే తప్పుడు వ్యక్తులు ఎట్లయిరు? మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, అందరి మీద కేసులు పెట్టి లోపలేసిరు. అదే ఏసీబీ ఆఫీస్ గేట్ కాడ ఎవరెవరిని లోపలేసిరో యాద్ చేసుకోవాలి ఒకసారి. నువ్వు ఏతనేమో సక్కంది, నువ్వు కేసు పెట్టినప్పుడు మేము ప్రతిపక్ష ఎమ్మెల్యేలం పోలీసులను గౌరవించి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చినాం. ఎవరన్నా దొంగతనం చేసిన దొంగను పోలీస్ స్టేషన్కి రమ్మంటే నా వెనక వకీలను తెచ్చుకుంటా అంటే ఇక దొంగతనం చేసిన మాంతరా కంటిన్యూ అవుతుందా? అందుకని నిన్నటిదాకా లొటపీస్ కేసు, పొద్దుల పోతే పొద్దుకొత్తాం, కోర్టు ముంగట గవర్నమెంట్ తల అంచుకుంది అన్నాడు. ఏం చెప్పాలనో వకీళ్ళకి తెలుస్తలేదు అన్నాడు. మీ వకీలు బాగా చెప్పారు సుప్రీంకోర్టుకి వెళ్ళి వచ్చి, కేసు ఓడిపోయినావు, కొట్టేసిందంటే ఓడిపోయారు కదా. ఓడిపోయాక మరి ఇప్పుడు తల నువ్వు దించుకోవాలనా, ఎవరు దించుకోవాలి? అందుకని కేటీఆర్ గారు మీ అహంకారం, ప్రభుత్వం పోయిన 13 నెలలు కూడా మీ అహంకారం తగ్గలేదు, మీ పరిస్థితులు మారలేదు. ఏం చెప్పదలుచుకున్నావు? ఇలా పోలీసు వాళ్ళు నమ్మిక లేదు, పోలీసు వాళ్ళు ఏది పడితే అది రాస్తారు అంటే నువ్వు గిదే రాపించినావు ఏంది మా మీద? మల్లన్న సాగర్ పోతుంటే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ అరెస్ట్ చేసి కేసు పెట్టిర్రు. మేము ఆ రోజు వకీళ్ళని తెచ్చుకుంటాం రాగనిలే, పోలీసు వాళ్ళు వెళ్తే గౌరవించిపోయినాం. ఇలా మీరేం చేస్తున్నారు? మీరు పోలీసు వాళ్ళని అవమానిస్తున్నారు, ఏసీబీని అవమానిస్తున్నారు, కోర్టు తీర్పిస్తే పోయి సరెండర్ కమ్మంటే సరెండర్ గారు. లొటపీస్ కేసుల మీద ఇదేందుకు మీకు ఇంత భయం ఎందుకు కేటీఆర్ సార్ అనేది ఒకటి. 2, కాంగ్రెస్ మిత్రులకు కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి ఎంత ఉందో రఘునందన్ కూడా గంతే ఉంటుంది. నేను మాట్లాడింది నచ్చకపోతే, నేను మాట్లాడింది తప్పు అయితే నాకు నోటీసులు ఇవ్వాలి. కానీ బీజేపీ ఆఫీస్ దగ్గరికి వచ్చి దొంగల్లాగా మా ఆఫీస్ మీద దాడి చేసి కార్యకర్తలు, అమాయకులైన కార్యకర్తల మీద రాళ్ళేసి తలలు వలకొడతామంటే మరి మీరున్నారే 3 రాష్ట్రాలలో గింతంత ఉన్నారు, ఒక్క ముఖ్యమంత్రి కూడా గింతకంటే గింత లేడు. మేము ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో 20 రాష్ట్రాల్లో మా ప్రభుత్వాలు ఉన్నాయి. మేము గట్ల ఆఫీసుల మీద దాడి చేయాలి, కార్యకర్తల తలలు వలగొట్టాలనుకుంటే, నిజంగా భారతీయ జనతా పార్టీ అట్లా అనుకుంటే ఈ దేశంలో ఏ పార్టీ కూడా మిగిలదు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తులుగా ఆఫీసులకు వచ్చి ఎవరు లేనప్పుడు అమాయకులైనటువంటి కార్యకర్తల తలలు పగలగొట్టే మీ సంస్కారాన్ని కాంగ్రెస్ మిత్రులారా అనుకుంటే, నిజంగా భారతీయ జనతా పార్టీ అట్లా అనుకుంటే ఈ దేశంలో ఏ పార్టీ కూడా మిగిలదు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తులుగా ఆఫీసులకు వచ్చి ఎవరు లేనప్పుడు అమాయకులైనటువంటి కార్యకర్తల తలలు పగలగొట్టే మీ సంస్కారాన్ని కాంగ్రెస్ మిత్రులారా మార్చుకోండి. లేకపోతే ఇంత మిగిలిన 3 రాష్ట్రాల్లో అన్నీ కూడా పోతాయి, అడుగు తినడానికి చిప్ప తప్ప ఏం మిగిలేదు. రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు మీకు అనుకుంటున్నారా? దేవుని సన్నిధి లోపల ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడేది ఏం లేదన్నా.